హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బయట మార్కెట్లో ఈ ఫర్టిలైజర్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ, అసలు దొరకట్లేదు. అలాంటిది ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఒక 3 days ఫర్మెంటేషన్ చేసి మొక్కలకు ఇచ్చారంటే అసలు ఎలాంటి మొక్కలైనా అద్భుతంగా పూస్తాయి. ఈ సీజన్లో మల్లె చెట్టే కావచ్చు, కనకాంబరాలు కావచ్చు, గులాబీలు కావచ్చు, మందారాలకైనా, టమాటో, చిక్కుడు, ఏ ఇతర పూల మొక్కలకే కాదు, పండ్ల మొక్కలకు కాదు, కూరగాయల మొక్కలకైనా సరే ఇవ్వాల్సిన అద్భుతమైన ఫర్టిలైజర్ ఇది. ఒక్కసారి చేసుకుంటే 3-4 days ఉంటుంది, మొక్కలకు ఇవ్వచ్చు. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మల్లె మొక్కలకు కూడా ఆకు తీసి ఈ పోషకాలు ఇచ్చి చూడండి. నిజంగా గుత్తులుగా మొగ్గలు, గుత్తులుగా పువ్వులు వస్తాయి. ఆల్రెడీ నేను ఆకు తీసి చుట్టూ మొక్కకి తవ్వటం పెట్టి ఈ పోషకాలు అయితే ఇస్తున్నాను. అది మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మల్లె మొక్కకు పూర్తి కేరింగు. ఇంక ఈ ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా బాగా కనకాంబరాలు పూయాలి అంటే, కనకాంబరాలే కాదు, మొక్కలు కూడా హెల్తీగా పర్ఫెక్ట్గా రావాలంటే, గ్రీనరీగా ఉండాలంటే ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఆవాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆవ పిండి అనేది బయట నేను అది మామూలుగా మొన్న అప్పుడు పల్లి కేక్ తెచ్చాను కదా, అక్కడ కూడా అడిగాను. అసలు ఎన్నిసార్లు అడిగినా ఇది దొరకట్లేదు. ఉన్నా కూడా దీని కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇది ఈజీగా ఎలా చేసుకోవాలంటే, ఆవాల్ని మిక్సీ చేసేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసేసుకొని దీంట్లో బాగా 2 పండు బండిన అరటి పండ్లు అయితే తీసుకోండి. ఈ 2 వాటర్లో కలిపేసి ఒక 3 days అయితే ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. మామూలుగా గానుగ మిల్లులు ఉండే దగ్గర కూడా అసలు దొరకట్లేదు. ఒకసారి నేను అడిగిన, మామూలుగా లేకపోయినా కాస్ట్ అడిగితే ఎక్కువనే చెప్పారు. ఈ 2 కూడా ఈ ఒక 2 లీటర్ల వాటర్లో నానేసుకున్నాం అనుకో, 3 times మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది రోజు కలియబెట్టాలి. ఇది ఒకసారి కలిపిన తర్వాత బాగా పండు వండిన అరటి పండును గుజ్జులాగా చేసి ఇందులో పిసికేయాలి మొత్తం. అరటిపండు ఎందుకు వేస్తున్నామంటే, అరటి పండు చలవ, ఆవాలు వేడి. ఆవాలు అరటిపండు ఫర్మెంటేషన్ అయినాక ఆవాల్లో ఎటువంటి వేడి అనేది ఉండదు. ఇందులో నుండి వచ్చే ఆయిల్ కూడా ఆ వాటర్లో పట్టేసి మనం మామూలుగా ఎగ్ ఆయిల్ ఎలా ఇస్తామో అదేవిధంగా ఈ ఆవాల్లో ఉండే ఆయిల్ కూడా ఆ వాటర్లో బాగా నానిపోయి ఆవాల్లో ఉన్న వేడిపోయి అరటిపండు చాలా చలువ. అరటిపండు గుజ్జు ఈ 2 కలిపి 3 days నానడం వల్ల ఎటువంటి మొక్కలకు వేడి అనేది ఉండదు. ఇప్పుడు మొక్కలకు ఆవపిండి అనేది చాలా అవసరం. ఆవాల కేక్తో చేస్తారు కదా, మామూలుగా బయటకు ఉంటే అది కాస్ట్ చాలా ఎక్కువ, దొరకట్లేదు. ఈజీగా ఇలా 3 days ఫర్మెంటేషన్ అవని వాళ్ళు రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కసారి కలియబెట్టండి. ఇది కొంచెం ఎండ తగలని ప్లేస్లో లోపల పెట్టేయండి. ఇలా మూత పెట్టేసుకొని, ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి, లోపల పెట్టేసి రోజుకోసారి అయితే కలియబెట్టేసి 3వ రోజు మొక్కలకి ఇవ్వచ్చు. ఇదంతా ఈ క్వాంటిటీ అంతా నాకు చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు ఒక్క రోజుకే సరిపోయింది. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాను. మా ఇంట్లో పండు వండిన అరటి పండ్లు ఉంటే చాలు, నేను వెంటనే చేస్తాను. ఇంతకుముందు కూడా ఈ వీడియో చేశాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా బకెటెడ్ వాటర్లో కలిపేసి ఇంకా నల్ల ఆన్లోనే ఉంచేసి మొత్తం మొక్కలకైతే ఇస్తున్నాను. దీంట్లో ఎంత రేషనని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి ఇందులో మంచిగా అరటిపండు గుజ్జు కలుస్తుంది. 3 days ఫర్మెంటేషన్ అయింది కాబట్టి అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. ఆవాలు వేడని ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా నానిన తర్వాత ఎటువంటి వేడి అనేది ఉండదు. అందులో అరటిపండు గుజ్జు కూడా కలిపాం కాబట్టి ప్రతి ఒక్క కూరగాయల మొక్కకు మీకు క్రాఫ్ రావట్లేదు, పువ్వులు రావట్లేదు అన్న వాటికి ఇచ్చి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 3 daysలోనే ఇవన్నీ మొక్కలకి ఇచ్చేసేయండి. 3-4 daysలో అంటే మీకు కొంచెం మిగిలిన కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డబల్ ఇచ్చేయండి. ఎటువంటి హాని జరగదు, ఇంకా బాగానే జరుగుతుంది. ఇక్కడ చూడండి, టమాటాలు గుత్తులుగా కాసి మంచిగా హార్వెస్ట్కి వచ్చాయి. ఇంకా మొక్కకి చాలా పిందెలు అయితే ఉన్నాయి, అవి కూడా వెదగాలి అంటే ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ అది మిర్చి కూడా ఎంత చక్కగా వచ్చినాయో, పిందెలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఇట్లాంటి పోషకాలు తప్పనిసరి ఇవ్వాలి మొక్కలకి. ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు.
మీకు ఎటువంటి మొక్క అయినా మొండిగా రావట్లేదు అనుకున్నప్పుడు ఇది చేసి ఇచ్చి చూడండి, చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేనైతే మొత్తం నల్ల ఆన్లో పెట్టేసి, ఇంకా ఇక్కడ మందార, ఎర్ర మందార, ఇది రక్త మందార అంటారు దానికి, ఇంకా గులాబీ, చిక్కుడు, ఇంకా రకరకాల గులాబీలు ఉన్నాయి కదా, చామంతులు కూడా ఇంకా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో మన గార్డెన్లో చూడొచ్చు. నిన్ననే నేను చాలా హార్వెస్ట్ చేశాను పువ్వులన్నీ కూడా, అది కూడా మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను. చూడండి చామంతులు ఎంత గుత్తులుగా ఉన్నాయో అసలు. ఇంకా చామంతులు దాని వెనకాల ఉన్నాయి, ఫ్రంట్ కానీ చూపించాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను కదా ఇవన్నీ కూడా, దాని తర్వాత మీకు చూపిస్తాను ఎంత గుత్తులుగా ఉంటాయో పువ్వులు అనేది. అంటే కొమ్మల చాటుకు దీని వెనకాలకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా ఇంకొకటి మిర్చి మొక్క ఉంది, దీనికి కూడా మంచిగా పిందెలు కాయలు ఎక్కువ వస్తున్నాయి. టమాటాలు చూడండి, చెర్రీ టమాటోస్ అయితే కింద పడిపోయింది. ఇంకా దీనికి ఒకటి ఏదైనా కర్ర కడితే బాగానే ఉంటుంది, కానీ యాక్చువల్లీ ఏంటంటే ఈ చెర్రీ టమాటో వద్దని నేను అలా వదిలేసాను. ఆయన కూడా అది విపరీతంగా క్రాఫ్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రతి దాంట్లో చెర్రీ టమాటోస్ ఎక్కువైపోతున్నాయి. అంటే మిర్చి మొక్క ఎక్కువ రావాలని చెప్పేసి దాన్ని నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే దీనికి వాటర్ వేయటం వల్ల ఏంటంటే ఇంకా మిర్చి మొక్క అనేది బలమంతా దీనికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి, అంటే చాలా ఉన్నాయిలేండి చెర్రీ టమాటోస్ గార్డెన్లో, అందుకని. ఇంక ఇక్కడ మల్లె మొక్క కూడా మొత్తం తవ్వడం పెట్టేసిన, బాగా వాటికి కూడా ఇస్తున్నా. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏంటంటే లెమన్ గ్రాస్ అన్నిటికీ ఇంకా అంత గార్డెన్ మొత్తం ఇచ్చేసిన. ఇది చేసుకున్నప్పుడు ఏంటంటే చిన్న చితక మొక్కలే కాదు అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. ఓన్లీ ఒక పాలకూర వాటికి ఇవ్వను. ఇక్కడ నిమ్మ మొక్క కూడా, ఇప్పుడు నిమ్మ మొక్క అయితే ఇంకా సమ్మర్లో బాగా ఫ్లవర్ వస్తుంది కాబట్టి నిమ్మ మొక్క కూడా బాగా ఇచ్చాను. దొండ మొక్కలకు, నిమ్మ మొక్కలకు ఇలా ఇవ్వడం వల్ల పువ్వులు అనేది అయితే ఈ విధంగా విరగపూస్తాయి ఫ్రెండ్స్. ఇది నేను చూపించిందే పదే పదే చూపిస్తే కూడా, అంటే సబ్స్క్రైబర్స్కి ఇది చూపించారు కదా అనుకుంటారు కదా, అందుకనే నేను ఎప్పటికప్పుడు చేస్తాను, చూపించను. ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి నేను వీడియోలో చెప్పాను, సబ్స్క్రైబర్ కూడా తొందరగా పెట్టండి ఈ వీడియో అని అడిగారు. అందరూ కూడా చేసేసుకోండి. ఈ విధంగా పువ్వులు అన్నీ ఎండాకాలమే కాదు, వానాకాలమే కాదు, ఏ కాలమైనా ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. ఈ ఫర్టిలైజర్ గురించి నేను రిప్లై అయితే చేస్తాను. చక్కగా పనికొస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ వీడియో పెడితే 42K వ్యూస్ కూడా వచ్చినాయి. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అది 1 ఇయర్ బ్యాక్ చేశాను. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిజల్ట్, నేను ఏదైనా పోషకాలు చేసినప్పుడు అది రిజల్ట్ బాగుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దాని రిజల్ట్ నేను నా గార్డెన్లో చూస్తాను కాబట్టి మరికొంతమందికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయట మనము ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, ఒక్కసారి నేను గానుగ నూనెలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువ రేటే చెప్పారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్